మావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. తెలంగాణలో మరో 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా నిర్భయంగా సరెండర్ కావచ్చని అన్నారు. కేసులేమైనా ఉంటే కొట్టేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. లొంగిపోవాలి అనుకునే వాళ్లు ఏ మీడియేటర్ ద్వారానైనా రావచ్చన్నారు. పోలీస్, రెవెన్యూ, మీడియా ఎవరి ఆధ్వర్యంలో అయినా లొంగిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. 65 మంది సుమారుగా మన తెలంగాణ వాళ్ళు ఇంకా యూజువల్గా ఉన్నారు. అందులో నాయకత్వ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఒక 40 వరకు ఉన్నట్టున్నారు. మళ్ళీ మేము మరొకసారి ఈ మావోయిస్టులకు ఆఫర్ ఇస్తున్నాము. మీరు బయటికి రాండి. మీరు పోలీసుల ద్వారా బయటకు వస్తే రావచ్చు, మీడియా ద్వారా రావచ్చు, రెవెన్యూ అధికారుల ద్వారా రావచ్చు, పొలిటీషియన్స్ ద్వారా రావచ్చు, ఏ రూపంగా వచ్చినా కానీ బయటికి రాండి అని చెప్పి మేము వాళ్ళని ఆఫర్ ఇస్తున్నాము. వాళ్ళు పట్ల ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా మేము సానుభూతితో వ్యవహరిస్తాము. పోలీసుల నుంచి ఎట్లాంటి విధింపు ఉండకపోయేది, బట్ వాళ్ళకి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, వేపిస్తారని చెప్పి అట్లాంటివి కూడా ఏమి ఉండవు. మీరు